Activity 6 Reaction of acids with metal oxides. దీని క్వశ్చన్ ఎలా అడగచ్చంటే షో దట్ ద మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ త్రూ అన్ యాక్టివిటీ ఆర్ డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడగచ్చు. Take a small amount of copper oxide CuO in a beaker and slowly add dilute hydrochloric acid while stirring. ఒక బీకర్లోకి కాపర్ ఆక్సైడ్ తీసుకొని కొద్దిగా దానికి డైల్యూట్ హెచ్సిఎల్ని స్లోగా కదుపుతూ ఒక గ్లాస్ రాడ్తో కలుపుతూ యాడ్ చేయాలి. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ది సొల్యూషన్. నోట్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ది అబౌవ్ రియాక్షన్? ఈ రియాక్షన్లో ఏం అబ్జర్వ్ చేశారు? కలర్లో ఎటువంటి మార్పు వచ్చింది? యూ విల్ నోటీస్ దట్ ద కాపర్ ఆక్సైడ్ ప్రెజెంట్ ఇన్ ది బీకర్ డిజాల్వ్స్ ఇన్ డైల్యూట్ హెచ్సిఎల్ అండ్ ద కలర్ ఆఫ్ ద సొల్యూషన్ బికమ్స్ బ్లూయిష్ గ్రీన్. ఈ కాపర్ ఆక్సైడ్ అంతా కూడా డైల్యూట్ హెచ్సిఎల్తో మొత్తం డిజాల్వ్ అయిపోయి వచ్చినటువంటి సొల్యూషను బ్లూయిష్ గ్రీన్గా మారుతుంది. ద రీజన్ ఫర్ దిస్ చేంజ్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాపర్ 2 క్లోరైడ్ ఇన్ ది రియాక్షన్. ఈ చేంజ్ అనేది ఎందుకు వచ్చిందంటే కాపర్ 2 క్లోరైడ్ అయాన్ ఏర్పడడం వలన రియాక్షన్లో ఈ విధంగా కలర్ చేంజ్ అనేది వచ్చిందనమాట. The general reaction between a metal oxide and an acid can be written as. జనరల్ రియాక్షన్ ఒక మెటల్ ఆక్సైడ్ యాసిడ్ రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది జనరల్ రియాక్షన్ ఇచ్చారు ఇక్కడ. మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. మెటల్ ఆక్సైడ్కి యాసిడ్ కలిపినప్పుడు సాల్ట్ వాటర్ వస్తాయి. రైట్ ద కెమికల్ ఈక్వేషన్ for the reaction between copper oxide and HCl and balance it. కాపర్ ఆక్సైడ్ హెచ్సిఎల్ రెండు రియాక్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్ని వేయమన్నాడు బ్యాలెన్స్ చేసి. CuO ప్లస్ 2HCl గివ్స్ CuCl2 ప్లస్ H2O. అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. ఇన్ అబౌవ్ రియాక్షన్ మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ రియాక్షన్ ఈజ్ సిమిలర్ టు ద రియాక్షన్ ఆఫ్ ఏ బేస్ విత్ అన్ యాసిడ్ దట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ యాక్టివిటీ 5. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో కలిసి మనకి సాల్ట్ వాటర్ వచ్చింది. ఈ రియాక్షన్ ఎట్లా ఉందంటే బేసును యాసిడ్ కలిసినప్పుడు సాల్ట్ వాటర్ వచ్చింది న్యూట్రలైజేషన్ రియాక్షన్లో. ఇది కూడా దానికి దగ్గరగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. వాట్ డూ యూ కంక్లూడ్ ఫ్రమ్ ది యాక్టివిటీ 5 and 6? ఇన్ బోత్ ద రియాక్షన్స్ సాల్ట్ అండ్ వాటర్ ఆర్ ద ప్రోడక్ట్స్. బోత్ మెటాలిక్ ఆక్సైడ్స్ అండ్ మెటాలిక్ హైడ్రేట్స్ గివ్ salt and water when they react with an acid. ఇక్కడ మనం ప్రోడక్ట్స్ చూసినప్పుడు సాల్ట్ వాటర్ వచ్చాయి కాబట్టి మెటాలిక్ ఆక్సైడ్స్ మెటాలిక్ హైడ్రేట్స్ ఈ రెండు కూడా సాల్ట్ వాటర్ని ఇస్తాయి ఎప్పుడు యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు. Thus we can conclude that metal oxides are basic in nature like the metal hydroxides. కాబట్టి దీని నుంచి మనకి ఏం రిజల్ట్ వచ్చింది? మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు? మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. లైక్ ద మెటల్ హైడ్రాక్సైడ్స్. మెటల్ హైడ్రాక్సైడ్స్ లాగానే మెటల్ ఆక్సైడ్స్ కూడా బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి అని చెప్పి ఈ యాక్టివిటీ నుంచి మనకి అర్థమైంది అన్నమాట.
నెక్స్ట్ సిమిలర్గా దీనిలాగానే రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్. ఇందాక మెటల్ ఆక్సైడ్ తీసుకున్నాం, ఇప్పుడు మెటల్ ఆక్సైడ్ యాసిడ్ తీసుకున్నాం ఇందాక. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం అంటే నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ తీసుకుంటున్నాం. యు సా ద రియాక్షన్ బిట్వీన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇన్ యాక్టివిటీ 4. Calcium hydroxide, which is a base, reacts with carbon dioxide to produce a salt and water. మనం యాక్టివిటీ 4లో చూసాము కాల్షియం హైడ్రాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయినప్పుడు సాల్ట్, వాటర్ అనేవి వచ్చాయి. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేదేమో ఇక్కడ బేస్. This reaction is similar to the reaction between a base and an acid. ఈ రియాక్షన్ కూడా యాసిడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్, వాటర్ వచ్చినట్టుగా ఆ రియాక్షన్ని పోలి ఉంది ఇది కూడా. Thus we can conclude that carbon dioxide, which is a non-metal oxide, ఇక్కడ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ అనమాట. ఇట్ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇన్ జనరల్ ఆల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. జనరల్గా అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇది మనకి బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఇస్తే సాల్ట్, వాటర్ రావడం, అదేవిధంగా మెటల్ ఆక్సైడ్ యాసిడ్ ఇచ్చినప్పుడు సాల్ట్, వాటర్ రావడం. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ఏమో బేసిక్ నేచర్ని కలిగి ఉందని, అలాగే నాన్ మెటల్ ఆక్సైడ్ ఏమో ఎసిడిక్ నేచర్ కలిగి ఉందని ఈ రెండు యాక్టివిటీస్ నుంచి మనకి అర్థమవుతుందన్నమాట.